నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ నుంచి సీనియర్ ఉద్యమకారులు రఫీ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం విడిపోయి ఇప్పటికి 12.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 12.5 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానివ్వండి అందరూ తెలుగు తమ్ముళ్ళు కానీ అక్కయ్యలు కానీ అందరు కానీ అసలు అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ కలుస్తున్నారా? ఒకటి. రెండోది ఏంటి, ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే ఒక వాదన మళ్ళీ నడుస్తుంది. అసలు అమరావతి డెవలప్మెంట్లో భాగంగా ఇటు తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా ఈ విషయాలని చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులు అవుతుంది మీతో కూర్చొని. అండ్ ఎస్, సో ఇప్పటికీ 12.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 12.5 సంవత్సరాల కాలం పాటు ఏపీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటివరకు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. అండ్ అమరావతి రాజధానిగా ఇటు పార్లమెంట్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి అమెండ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు శరవేగంగా డెవలప్మెంట్ దిశగా వెళ్తున్నటువంటి పరిణామం కనపడుతుంది. అయితే తెలంగాణ తరపు నుంచి బీయింగ్ ఏ తెలంగాణ ఉద్యమకారులు మీ ఒపీనియన్ ఏంటి అసలు? వాస్తవానికి ఏదైతే తెలంగాణ ఉద్యమం సాగిందో, రాష్ట్ర విభజన జరిగిందో, నా దృష్టిలో తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్కే ఉపయోగపడ్డది. అది పోరాటం చేసింది తెలంగాణనే, కానీ ఆ సపరేట్ రాష్ట్ర ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్కి ఉండే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రామాలు కానీ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు కానీ విస్మరించబడ్డాయి. అయితే ఈ ఉద్యమం వల్ల ఎప్పుడైతే విభజన జరిగిందో, ఇప్పుడు ప్రభుత్వాలకు అక్కడ దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధి చేయడానికి ఒక ఆస్కారం దొరికింది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అంటే బేసిక్గా మనం హైదరాబాద్ కోల్పోతే నష్టపోతారు అని చెప్పేసి ఉద్యమం సమయంలో చాలామంది ఆంధ్ర వాళ్ళు అన్నటువంటి మాట. అండ్ ఇప్పుడు నిజంగానే అలా నష్టం ఏమైనా జరిగింది? అండ్ ముఖ్యంగా అంటే ఏపీ సొంతంగా ఎదుగుతుంది కదా, దీని మీద అసలు అంటే ఎలాగా ఆలోచిస్తున్నారు మీరు? వాస్తవానికి ఏంటంటే మద్రాస్ స్టేట్లో ఎప్పుడైతే ఆంధ్ర కలిసి ఉండేనో, పొట్టి శ్రీరాములు గారి ఉద్యమం జరిగి ఆంధ్ర రాష్ట్రం వేర్పడ్డదో, నా దృష్టిలో ఏంటంటే అది అలాగే కొనసాగి ఉండుంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్న మనుషులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ విధానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దగ్గర పనితనం కానీ సిన్సియారిటీ కానీ ఒక డిసిప్లిన్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆసక్తి, ఒక ఎంథూజియాజం ఏదైతే ఉందో అవన్నీ చేసి ఉంటే అక్కడనే ఒక రాజధాని కూడా ఉండేది, వాళ్ళకు చాలా అభివృద్ధి జరిగిపోయేది. అయితే ఎప్పుడైతే హైదరాబాద్ స్టేట్తో కలిసి ఆంధ్రప్రదేశ్గా మారిందో అప్పుడు ఇద్దరికి కూడా ఆ కలయిక నష్టపరిచింది వాస్తవానికి. అంటే ఎక్కడ బేసిక్గా ఉద్యమం అనేది మొదలైంది? ఇప్పుడు మెడ్రాస్తో విడిపోయిన తర్వాత, తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ తెలుగు అనే నినాదంతో ఎప్పుడైతే వచ్చిందో మరి తెలంగాణ అనే ఉద్యమం మళ్ళీ ఎక్కడి నుంచి మొదలైంది అసలు? వాస్తవానికి ఏంటంటే హైదరాబాద్ స్టేట్ అనేది సపరేట్ దేశమే ఉండేది, తర్వాత రాష్ట్రంగా మారింది హైదరాబాద్ స్టేట్. మద్రాస్ స్టేట్లో మన ఆంధ్ర ఉండే అక్కడ. తర్వాత ఎప్పుడైతే తెలుగు మాట్లాడే వాళ్లకు సపరేట్ రాష్ట్రం ఇవ్వండి అని చెప్పినప్పుడు రాజాజీ అప్పటికప్పుడే ఆయన ఇచ్చేశాడు, విభజన చేసేసాడు. అయితే ఈ ఆంధ్రాకి ప్రాబ్లం ఏంటంటే ముందు నుంచే మద్రాసు నుంచి వేర్పడగలిగినారు. వేర్పడడానికి అక్కడ ఉద్యమం కూడా చేయవలసి వచ్చింది. ఒక మనిషి ప్రాణత్యాగం చేశాడు, నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది. అయితే అక్కడ మద్రాసుతో విడిపోవడానికి పోరాటం చేశారు. తర్వాత ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత తెలంగాణ వాళ్ళు విడిపోవాలి అన్నప్పుడు అప్పుడు అది పోరాటంగా అనిపించలేదు, కలిసి ఉండామనే అనిపించింది లీడర్లకు కానీ ఇక్కడున్న పెట్టుబడిదారులకు కానీ. కానీ సామాన్య ప్రజలకు అది విడిపోయితే ఏంది, కలిసి ఉంటే ఏంది, వాళ్ళకి ఏమీ లేకుండా ఊర్లలోనే బతికిండ్రు ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో. అయితే మెయిన్ ఈ కొట్లాట మొత్తం రాజకీయ కుర్సీ కోసం, లేకుంటే ఇక్కడ ఉన్న వనరుల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం, కొంతమంది కోసమే ఇదంతా పెద్ద తర్జన భర్జన జరిగింది. కానీ కామన్ పీపుల్ ఎవరికి కూడా అసలు ఈ విభజన కలిసి ఉండాలన్నా అంతవరకు వాళ్ళకి ఏం లేకుండే ఫీలింగ్, వీళ్ళకి కూడా ఏం లేకుండే ఫీలింగ్. తర్వాత ఏమైందంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ఒకటి చేశారు ఆ టైంలో. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏంటంటే రెండు రాష్ట్రాలు కలిసేటప్పుడు ఇక్కడ ఉన్న ఫైనాన్స్ కానీ, ఇక్కడ ఉన్న వనరులు కానీ, ఇక్కడ ఉన్న ఉద్యోగాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు కలుస్తున్నారు కాబట్టి ఎట్లెట్లా పోవాలనే ఒక నియమ నిబంధనలు రాసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాకు సంబంధించిన ఆయన సీఎం అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం అవ్వాలి, ఇక్కడైనా సేమ్ వైస్ వర్సా, ఇక్కడైనా సీఎం అయితే ఆంధ్రాకు చెందిన వైస్ సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలి. అయితే ఇవన్నీ కూడా కాలక్రమేణా అవన్నీ ఉల్లంఘన జరిగినాయి. ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో అది ఉల్లంఘనలు జరిగిన తర్వాత ఉద్యోగాల ముల్కీ రూల్స్ ప్రకారంగా ఇక్కడ కొన్ని ఒప్పందాలు కూడా జరిగినాయి. అంటే లోకల్ ఎయిడ్స్కి ఉద్యోగాలు ఎట్లియాలి ఏంటి అనేది.
అయితే ఏ మాటకు ఆ మాట ఏంటంటే చలో ఆంధ్రాని తెలిసి తెలంగాణ తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్ని కలిపారు నిజమే. అయితే ఆ ముల్కీ రూల్స్ కూడా రాను రాను మరి ఆంధ్రాల ఉండే విద్యార్థులకు కానీ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళకు కూడా ఇదేదో అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ వచ్చి జై ఆంధ్ర మూమెంట్ కూడా వచ్చింది. జై ఆంధ్ర మూమెంట్ కంటే ముందు 1969లో జై తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేది ఒకటి వచ్చింది. ఆ ఉద్యమమే మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్ర విభజనకు దారి తీసింది. వనరుల విషయానికి వస్తే ఆంధ్రాలో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆంధ్ర కన్నా మించినటువంటి తెలంగాణలో ఉన్న వనరులు ఏంటి సార్? ఏ మాటకు ఆ మాట చెప్తే ఇక్కడ వనరులు ఉండబట్టేనే దీని మీద ఎవరికైనా గురి ఉంటుంది. ఇప్పుడు మొత్తం దేశంలో మొత్తం ప్రపంచంలోనే నైజాం రాజు ధనవంతుడు. ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న సౌలతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి అప్పుడు మార్వాడీలు కానీ గుజరాతీలు కానీ ఇదొక కాస్మోపాలిటియన్ అట్మాస్ఫియర్ ఉన్నది ఇక్కడ. ఆంధ్ర వాళ్ళు వచ్చిండ్రు తెలంగాణ వాళ్ళు అనేది కాదు, ఇక్కడ అందరు ఉన్నారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. వాస్తవానికి ఏంటంటే కలిసి ఉన్నా కూడా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘన చేయకుండా ఉంటే విడిపోయే అవసరం రాకపోయేది. అయితే దీనికి బ్లేమ్ మనం టోటల్ ఆంధ్ర వాళ్ళు అనడం కూడా తప్పే. ఆంధ్ర సామాన్య ప్రజలు ఎవరి ఊర్లో వాళ్ళ వ్యవసాయం, ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చాలా మంచోళ్ళు. నాది కూడా +1+2 విజయవాడ ఈడుపుగల్లు సిద్ధార్థనే. అయితే నేను అక్కడ చదివిన నాకు ఎంతోమంది మిత్రులు ఇప్పటికి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సోదరభావము, చాలా అమితంగా ప్రేమించే అంటే నేను ఒక్కసారి మనం పాస్ట్లోకి వెళ్తే వీళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపిన తీరంతా కూడా చూసుకుంటే ఆంధ్ర వాళ్ళు మా మీద పెత్తనం చెలాయించొద్దు, అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి స్లోగన్. సో ఆంధ్ర వాళ్ళు పెత్తనాలు బేసిక్ గా ఏం చేశారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెడితే అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏలినటువంటి రాజ్యం లేదు, ఇది ఢిల్లీ నుంచి పాలన కాదు, ఇక్కడి నుంచే పాలన జరగాలి అని చెప్పేసి చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి. తెలుగుదేశం అని చెప్పేసి అంటే తెలుగు వాళ్ళ కోసమే తెలుగుదేశం అనే పార్టీ పెట్టాలని స్థాపించారు కదా. సో అప్పటి నుంచి కూడా లేదు, ఆంధ్ర వాళ్ళ మా మీద పెత్తనం చెలాయించడం ఏంటి అనే నినాదాన్ని తీసుకొచ్చారు కదా. ఏ రకంగా చూస్తారు అసలు అది? అంటే ఇక్కడ మనము ఆంధ్ర తెలంగాణ అని కాకుండా వాస్తవాలు చెప్పుకుందాం. మనం యాక్చువల్లీ ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి అనే అతన్ని బూడుగుల రామకృష్ణ అనేటైన అతనికి ఎప్పుడైతే రాష్ట్రాలు రెండు కలుస్తున్నాయో హైదరాబాద్ ఉమ్మడి చేసి వాళ్ళని కలుపుకునే క్రమంలో 100% తెలంగాణ వాళ్ళ ఉదార స్వభావం కూడా మనకు ఆడ కనపడ్డది. ఏ మాట కా మాట. ఎందుకంటే ఒక తమ్ముడు ఆపదలో ఉండి వాళ్ళకి రాజధాని లేక కర్నూలులో టెంటులు వేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ నైజాం రాజు కట్టినటువంటి భవనాలు అన్ని ఉన్నాయి, మీరు ఆడ ఉండుడెందుకు, ఈడికి రాండి అని చెప్పి తెలంగాణ వాళ్ళే కొంతమంది లీడర్లు ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చిండ్రు. అయితే ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద ఇస్తూ అతని నీలం సంజీవ్ రెడ్డినే ముఖ్యమంత్రి కూడా చేసిండ్రు. కానీ ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కానీ ముల్కీ రూల్స్ ఏవేవైతే ఉన్నాయో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఒక ఒప్పందం రాసుకున్నారు. నెహ్రూ వీటిని కలిపేటప్పుడు కూడా అన్నాడు, తెలంగాణ అనేది ఒక అమాయక వధువు లాంటిది, ఆంధ్ర అనేది ఒక టింగరి వరుడి లాంటి వాళ్ళు, ఎప్పుడైనా మీరు విడిపోవచ్చు ఏమన్నా ఇద్దరి మధ్యలో సెటప్ కాకుంటే అని అప్పుడైనా ఊహించి చెప్పిండు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళని ఆహ్వానించిన తీరు, వాళ్ళకి ఇచ్చిన ఆశ్రయము ఇవన్నీ గొప్పగానే ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత ఏమనిపించిందంటే అరే మా ఒప్పందాలన్నీ ఉల్లంఘన జరుగుతున్నాయని వీళ్ళు గ్రహించారు. అప్పుడు పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది చెన్నారెడ్డి జమానాల. తర్వాత దాన్ని సబ్సైడ్ చేసి మళ్ళా ఒక 6 పాయింట్స్ ఏదో అగ్రిమెంట్ ఏదో వచ్చింది, ఒప్పందాలు. ఏంటంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసిపోయినాయి కాబట్టి ఉద్యోగాలు వీటిని కూడా మనం ఒక పద్ధతిగా సెట్ చేసుకుందామని సామరస్యంగా ఒక టైప్ ఆఫ్ ఇక ముల్కీ రూల్స్ పక్కకి వెళ్ళిపోయినాయి, వేరే రకంగా తయారైంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ సస్టైన్ కావాల్సిందే అని కూడా చెప్పింది. కాబట్టి అక్కడ ఏమైపోయిందంటే యువతలో అటు ఆంధ్రాలో కూడా ఈ కలిసి ఉండడం వల్ల మాకు వచ్చే అవకాశాలు రావట్లేదు, వాళ్ళ అవకాశాలు ప్రిజర్వ్ అయి ఉన్నాయి, మరి మాకెట్లా అని చెప్పి అక్కడ కూడా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. దాన్ని కూడా హైలైట్ చేయాల్సిందే, అది కూడా గొప్ప ఉద్యమమే. అయితే వాళ్ళకు ఆ ఉద్యమం అప్పటి నుంచి నడుస్తూ చల్లబడుతూ మళ్ళీ నడుస్తూ చాప కింద నీరులాగా అది నడుస్తూ ఒకటేసారి మళ్ళా ఈ మలిదశ ఉద్యమంగా మారింది. ఉద్యమకారులందరూ కూడా ఇక మనం వేరుపడాల్సిందే, మీరు నీళ్లు నిధులు నియామకాలు అనేది అయితే అన్నారో వాస్తవానికి కూడా వీళ్ళకి ఇక్కడ ఏమనిపించిందంటే
ఇక్కడ ఒకటేసారి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవి ఇవి ఎక్కువ పెరిగిపోయినాయి అన్నమాట. నీళ్లు, నిధులు నియామకాలా? లేకపోతే బేసిక్‌గా ఆంధ్ర పాలకులు మా మీద పెత్తనాలు వద్దు అనే స్లోగన్ ఈ అది రెండిట్లో కూడా ఏది కదా వాళ్ళు జరిగిందసలు? ఆత్మగౌరవ పోరాటం కూడా అన్నారు కదా. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక ఫ్రేజ్ లాగా బాగానే ఉంది. వాస్తవానికి ఏందంటే హేళనలు, అవమానాలు లేకుంటే కించపరచడాలు ఇవన్నీ కూడా ఎక్కడో ఇన్సిడెంట్స్ జరిగినా కొద్దీ అది తట్టుకోలేక ఒకటేసారి రెబలిజం వచ్చేసింది. దాంతో ఏమైపోయిందంటే ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం లాగా వాళ్ళు భావించిండ్రు అనమాట. ఎందుకు అయ్యేదంటే ఏ మాట కామాట ఆంధ్ర రాయలసీమ సీట్లు ఎక్కువ ఉంటాయి అవును, కలిసినప్పుడు, తెలంగాణకు తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటుంది. అయితే మెజారిటీ సభ్యులు ఉన్నప్పుడే వాళ్ళదే నడుస్తుంది కదా ఎట్లాగూ. అయితే ఈ తెగదెంపులు జరిగితే కానీ ఇక్కడ న్యాయం జరగదని వీళ్ళు భావించారు. ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఉన్నారు, ఒక కుటుంబం ఉమ్మడిగా జరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఒక చిన్న తమ్ముడు అనుకోండి, ఆంధ్ర పెద్ద అన్న అనుకోండి. అయితే సంపాదన ఇక్కడ వనరులు ఎట్లున్నాయంటే మున్పటి నుంచే హైదరాబాద్ అనేది ఎంతో సెంచరీస్ నుంచి కుతుబ్షాయిల కాడ నుంచి పెరిగిన ఇది ఏదో ఇప్పుడు తయారైపోయి ఇట్లా ఏదో ఇట్లా చేసేస్తే అయ్యేది కాదు. ఇది తరతరాల నుంచి డెవలప్ అవుతూ వచ్చిన సిటీ ఇది. అయితే ఇది ప్రపంచంలో ఇక్కడ రాజువే రిచెస్ట్ అన్నప్పుడు ఇక్కడ వనరులు ఎన్నుంటే రిచ్ అయ్యి ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడి భూమి, ఇక్కడి స్కోప్ ఆఫ్ లైవ్లీహుడ్ ఏది ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఇది బాగుంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చే ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే అక్కడ ఏమయ్యేది, వరదలు వచ్చినా ఏమొచ్చినా ఏమున్నా ఎక్కువ శాతం డబ్బులు ఆంధ్రాకి వెళ్ళిపోయేది అనేది వీళ్ళ భావన. కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే ఎవల సంపాదన వాళ్ళకు ఉంటుందని చెప్పి పోరాటం చేసుకున్నారు. అయితే కలిసేటప్పుడే ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పుకున్నారు కాబట్టి ఆ విడిపోవడానికి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, దానికి ఏందనేది ఏం లేదు. వాస్తవానికి వీళ్ళు ఇవి కలిసి ఉన్నాయి ఏం కాదు, విడివిడిగా ఉన్నాయే కలిసినాయి మళ్ళీ విడిపోయినాయి. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ విడిపోవడం అనేది తెలంగాణ ఉపయోగం కంటే కూడా ఆంధ్రాకే ఎక్కువ ఉపయోగం. అది ఎప్పుడంటే అక్కడ ఉన్న నాయకులు ఎవరన్నా కానివ్వండి అక్కడ దృష్టి మొత్తం పెట్టి అక్కడ ప్రజల అవసరాలు కానీ వాళ్ళ అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అక్కడ అన్నీ అవుతాయి. ఇప్పుడు అక్కడ రాజధాని కావాలి అనే ఒక టాపిక్ నడుస్తుంది. రాజధాని పని పెట్టుకొని చేస్తే కాదు, అది ఆటోమేటిక్గా రాజధాని జరిగిపోతుంది. మీరు అక్కడ ఉండాలి ఫస్ట్, అక్కడనే దృష్టి పెట్టినప్పుడు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, నైజాం రాజు హైదరాబాద్లో ఉండే, ఆయన ఉన్నప్పుడు ఆయన ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది, ట్యాక్స్లు వసూలు చేస్తారు, చేసుకుంటా పోతుంది. అదేదన్నా ఏమన్నా రియల్ ఎస్టేట్ వెంచరా రాజధాని అంటే? అక్కడ పాలనకు అవసరమైన సెక్రటేరియట్లు, వసతులు అవి ఇవి చేసుకోవడమే ఉంటుంది. అయితే ఆ రాజధాని ఇప్పటిదాకా అవ్వకపోవడానికి కారణము అక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కూడా ఏదైతే జరుగుతుందో ఇంకా మెరుగ్గా జరగాలన్నప్పుడు అక్కడ లోకలేట్స్ని ప్రేమిస్తూ ఆ భూమిని ప్రేమిస్తూ దాని మీదనే దృష్టి పెట్టాలి లీడర్లు. అప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంది. అక్కడ ప్రజలు వాస్తవానికి అమాయకులు, అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా వాళ్ళు వట్టిగానే ఈ క్యాస్ట్ ఫీలింగ్ల టైం అంతా పోతుంది. తర్వాత ఈ వైషమ్యాల గురించి ఈ లీడర్ని తిట్టుడు, ఆ లీడర్ని తిట్టుడు. మనకు కొత్త ఆలోచన ఏదన్నా కావాలనేది లేనే లేదు. మన అభివృద్ధి, మన సంక్షేమం, మనకు నిత్యావసరాలు ఏమున్నాయి, మన ఎదుగుదల ఎట్లా అనే ఆలోచన కంటే, లేకుంటే ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ గురించి, లేకుంటే ఒక కొత్త ఆలోచనను రగిలించే టైప్ కాకుండా ఉన్న వాళ్ళనే పెట్టి వెనుక ఫ్యాన్స్ అయ్యి వీడు వాడిని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, ఈ బూతుల సంస్కృతి ఇదంతా కూడా గలీజ్గా తయారవుతుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా ఆ సంస్కృతికి వస్తుంది. ఈ మధ్య కాలంలో మీరే అన్నారు కదా, అదే ప్రభావం నేను అనేది. 2 ఏళ్ల నుంచి సీఎంఏ అయ్యుండి నోటుకొచ్చిన మాటలని మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ అది అక్కడి ప్రభావమే. ఇప్పుడు ఎట్లయితే నేను అంటున్నానో అక్కడి లీడర్లు అక్కడి భూమిని ప్రేమించి ఆ సంస్కృతిని డెవలప్ చేయాలన్నా కదా నేను. ఇప్పుడు ఆంధ్రాలో కూచిపూడి ఇట్లాంటి మంచి మంచి నృత్యాలకు, ఒక సాంప్రదాయాలకు మంచి నిలయం అది. తర్వాత ఏమైపోయింది, ఈ రాజకీయ పోకడలకు, తర్వాత ఈ హీరో ఫ్యానిజంలా దీంట్లో ఒక రౌడీల్లాగా మారి ఆ మాట్లాడే విధానంలోనే మనకు ఆ పార్టీ క్యాడర్ ఏంది, ఆ లీడర్ ఏందని బేరీజ్ చేసుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే మొత్తం కమెంట్స్లో బూతులు తప్పితే ఇంకేం లేదు. వీళ్ళంతా వాళ్ళని తిడుతుండ్రు, వాళ్ళంతా వీళ్ళని తిడుతుండ్రు, దినమంతా అయిపోతుంది. ఎవరో కొంతమంది చేసేదానికి అక్కడ పాలకుల్ని అందరినీ అనడం కూడా కరెక్ట్ కాదు, ప్రజల్ని అనడం కూడా కాదు. నేను చెప్తా కదా, నేను ప్రజలని ఎక్కడన్నా, నేను లీడర్లు వాళ్ళ క్యాడర్ గురించి మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు మనం మాట్లాడే ఇంటర్వ్యూలో కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగటివ్గా తీసుకోవచ్చు. వాళ్ళ దృక్కోణం అంతా ఒక మైకంలో వెళ్ళిపోయింది.
ఒక ఫ్యాన్ గొర్రెల్లాగా ఫాలో అవ్వడమే తప్పితే దీంట్లో పాలసీ ఏంది, కాన్సెప్ట్ ఏంది అనే ఆలోచన విచక్షణ లోపిస్తుంది ఇక్కడైనా అక్కడైనా. నేను అనేది ఏంటంటే ఒకప్పుడు ఆంధ్ర అట్లా లేకుండే, నేను అక్కడ చదివినోన్ని కదా, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, మంచి పాజిటివిటీ ఎక్కువ ఉండే. ఇప్పుడు నెగటివిటీ, ఈవిల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. నేను అనుకోవడం ఏంటంటే రాజకీయ శ్రేణుల వల్లనే యువత పాడైపోతుంది. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆదర్శవంతమైన లీడర్షిప్ అవసరం ఉంది అక్కడ. ఇక్కడ కొంతవరకు కంట్రోల్ ఉండే. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, ఆయన కింద కూడా అట్లనే తయారవుతుండ్రు. అంతకుముందు ఆయన కూడా ఏదేదో అన్నాడు, మరీ ఇంత ఘోరంగా లేకుండే. ఇప్పుడు ఏమైపోతుంది, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే భాషా మాండలికంతో ఇక్కడైనా కూడా ఎవరు రిక్రూట్ చేసి ఉన్నారు, ఎక్కడోళ్ళు ఏం మాట్లాడుతున్నారని మనం ఇంత తెలివి ఉన్నా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నేననేది ఏంటంటే ఈ రాజకీయ కుర్సీ కోసము అక్కడ అభివృద్ధి కంటే కూడా వాళ్ళ పాలన కోసం పాలకులుగా ఉండడానికి ఏదైతే కసరత్తు జరుగుతుందో ఇరు వర్గాలల్లో కూడా దాని మీద ఎక్కువ పోతుంది తప్పితే ప్రజలు ఎట్లా వాళ్ళకి ఎట్లా చేయాలనే దాని మీద తక్కువ ఉంది. ఇక్కడైనా అక్కడైనా ఇది కామన్ నేను చెప్పేది. నేననేది ఏంటంటే ప్రజలను, అక్కడి మట్టిని, అక్కడి నీళ్లను ప్రేమించే వాళ్ళు పాలించాలి ఎక్కడున్నా కూడా. మనము వేరే వాటి మీద దృష్టి పెట్టి వేరే కాడ ఫోకస్ చేసినప్పుడు మనోళ్ళు కనుమరుగైపోతారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనకు ఏ టెరిటరీకి అయితే ఒక లీడర్షిప్ బాధ్యత ఇచ్చిండ్రో అక్కడ మనం గురిపెట్టి చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారే ఉన్నారు, తెలంగాణ అనుకుంటా పోరాటం చేసిండ్రు. తర్వాత దేశమంతా పోతా అని బీఆర్ఎస్ అని పెట్టిండు, ఆయన భారత్ అని చెప్పి మొత్తం వెళ్దామని, ప్రైమ్ మినిస్టర్ అవుదామని చేసిండు. ఏమైపోయింది, ఇక్కడ ఆయన ఓడగొట్టేశారు. ఎందుకంటే ఆయన దృష్టి మారిపోయింది, వేరే దిక్కు వెళ్దాం అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఏపీలో కూడా పరిస్థితి, ప్రజల పక్షాన నేను మాట్లాడితే అక్కడ సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కంపెనీస్ కూడా హైదరాబాద్ లాగా అక్కడ డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏమైందండి, రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు మీరే అంటున్నారు. అదే సినిమా పరిశ్రమ ఇక్కడ ఎప్పుడైతే చెన్నారెడ్డి భూములు ఇచ్చి ఏదైతే చేసిండ్రో వీళ్ళను మనం ఆంధ్ర వాళ్ళు అనుకునే అవసరం లేదు, వీళ్ళు సెటిలర్స్ ఇక్కడ వచ్చేసిండ్రు. కానీ ఆంధ్రాలో ఇండస్ట్రీ ఏది, మంచి అవకాశం కదా. రాష్ట్రం విభజన జరిగినప్పుడు మద్రాస్ నుంచి ఇండస్ట్రీ ఇటు వచ్చినప్పుడు ఎట్లయితే ఎంకరేజ్మెంట్ జరిగిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చే నిర్మాతలకు కానీ స్టూడియోలకు కానీ భూములు గిములు కేటాయించి ఏదో ఒక వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు ఆటోమేటిక్గా రాజధాని ఏర్పడుతుంది కదా. రాజధాని అంటే వట్టి భవనాలు భవంతిలు కట్టుడు కాదు, ప్రతి సెక్టార్కి ఒక డెవలప్మెంటు, దానికి ఒక స్కోప్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అక్కడ మనుషులు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఆంధ్రాలో పోయి ఏదైనా షూటింగ్ చేసుకుంటాం, పని చేసుకుంటాం. అక్కడ ఎందుకు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ కాలే? అంటే మీ వాదన బాగానే ఉంది, అక్కడ డెవలప్మెంట్ అవ్వాలి, ఎస్టాబ్లిష్ కావాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు వాదులు ఏం చెప్తున్నారంటే ఆంధ్ర వాళ్ళే మొత్తం అంతా నడిపిస్తున్నారు, మా తెలంగాణ వాళ్ళకి అసలు అవకాశాలే లేకుండా చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు అనే మాట. రాష్ట్రం విడిపోయింది కదా అండి, రాష్ట్రం విడిపోయింది, ఇప్పుడు ఎక్కడది? అది విడిపోయినా కూడా 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నారు కదా. మరి ఏది చెప్పండి, నాకు క్లారిటీ ఇవ్వండి, నేను ఆన్సర్ ఇస్తాను. మీకు రీసెంట్ గా కనిపించింది కదా కవిత చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే క్రాంతిదళ పృథ్వీ పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ వాదనకి తెర తీసేయని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి తెలంగాణలో సభ పెడతానంటే కూడా ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోయారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ రోజు అదే తెలంగాణ వాళ్ళ ఇంటి ముందే నుంచొని తెలంగాణ మీ అయ్య జాగిరా అనే మాట తారాస్థాయికి తీసుకొచ్చిందంటే ఎవరిని రెచ్చగొడుతున్నట్టు ఇక్కడ? మీరు చెప్పిన దాంట్లోనే అర్థమైపోతుంది ఎవరిని రెచ్చగొడుతున్నారని. నేను అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మీ అయ్య జాగిరా అని ఇక్కడి గడ్డ మీద నిలబడి ఆయన రాజకీయం కోసం వచ్చినప్పుడు మనుషుల మనసులు గెలవాలి, నేను మీకున్నా అని చెప్పి రావాలి. నువ్వు నా ఇంటికి నువ్వు వచ్చి నీ అయ్య జాగిరా అని అంటే ఎటుపోతుంది సిగ్నల్? అది ఆహ్వాన దగ్గర తరిమి కొడతాము అన్న మాట తప్పే కదా. తరిమి ఎందుకు కొట్టాలి? నువ్వు ఎవరివి కొట్టనీకి? అది ఎవడన్నాడో వాడిని అడగాలి. ఇప్పుడు ఎవడన్నా అంటుండా? ఇప్పుడు తరిమి కొడతామన్నాడు పిచ్చోడు వాడు ఎవడన్నా ఉంటే. తరిమి కొట్టుడేంది? రాష్ట్రాలే విడిపోయినాయి, ఎవరి బతుకు వాళ్ళు బతుకుతుండ్రు, ఇంకా తరుముడేముంది? రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే తరమలే, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు తరిమి కొట్టిర్రు ఎవడన్నా? కొట్టలే. ఇవాళటి వరకు కూడా ఒక్క ఈగ కూడా వాళ్ళలే, సెటిలర్స్ని మంచిగానే చూసుకుంటున్నారు. వీళ్ళైనా ఇప్పుడు నేను ఆంధ్రాకి పోతే నన్ను తరిమి కొడతారా? ఏం లేదు, అక్కడ అంత హాస్పిటాలిటీ నాకు ఈవెన్ తెలంగాణలో కూడా దొరకదు. కామన్ పీపుల్ అంత ప్రేమగా అంత ఆప్యాయతగా ఉంటుంది. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తే, ఒక మెస్కి వెళ్తే అక్కడ నేను చూస్తా కదా, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక ఇంటికి వచ్చిన అతిథిలాగా హోటల్ మర్యాదలు ఇస్తారు.
అన్నం పెడతారు, ఇంకా తీసుకోండి సార్ అంటారు. అవన్నీ మేము చూసినాం కదా. మంచోళ్ళే ఉన్నారు కామన్ పీపుల్ అంతా. ఈ ప్రాబ్లం వచ్చేది అంతే ఏంటంటే మితిమీరిపోయిన ఆస్తులు, మితిమీరిపోయిన సంపాదన, ఇంకెన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళతోని పంచాయతీ ఉన్నది ఇక్కడ. కామన్ పీపుల్కి ఏడున్నది? ఆంధ్ర వాళ్ళు బద్మాషులు అనేది తప్పు నేను అంటున్నా కదా. ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు, కానీ ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ అది వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు. వాళ్ళది వాళ్ళు చేస్తున్నారు, ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు తెలంగాణ వేరే కావద్దు కదా, వేరే అయింది కదా, మరి విజయం అయితే చెందింది కదా. అయితే నేను ఎప్పుడు యాంగిల్ ఏం చూసేదంటే నేను ఆంధ్రాలో కూడా ఉండే కాబట్టి వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ప్రజల్ని అందరినీ అంటగట్టుకొని మాట్లాడడం ఒకటి పాయింట్ నెంబర్ 1 కరెక్ట్ కాదు. ఏదేమైనా కానివ్వండి, అది అసలు అది వాదనే కరెక్ట్ కాదు అనేది ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఒక ఎగ్జాక్ట్లీ నేను దానికి ఒప్పుకుంటున్నా. ఆ రకంగా ఎవరు చేసినా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో వైషమ్యాలు లేపేటోళ్ళు కానీ రాష్ట్రం విడిపోయినాక పని పెట్టుకొని అయ్యజాగిరా అనేటోడైనా ఆయన కౌంటర్ ఇచ్చేటోళ్ళైనా ఎవరైనా కూడా కామన్ పీపుల్ పట్టించుకోవడం లేదు. దానివల్ల వాళ్ళకే నష్టం అవుతుంది కానీ ప్రజలకేం దాంతో ఏం నష్టం అవ్వడం లేదు. ఇప్పుడు ఎవరో కసి పెంచుకొని కోపం పెంచుకొని ఆంధ్రాని తెలంగాణ వాళ్ళు ఏం హేట్ చేస్తలేరు, తెలంగాణ వాళ్ళను ఆంధ్ర వాళ్ళు ఏం హేట్ చేయడం లేదు. ఎవరిని పని వాడు చేసుకుంటారు. ఆంధ్ర పాలకులు రాజకీయాలు వచ్చి ఇక్కడ తెలంగాణలో చేయొద్దు, పోటీ చేస్తే ఊరుకోము, జిహెచ్ఎంసీ టార్గెట్ గా మాట్లాడుతున్నారని చెప్పేసి రీసెంట్ గా ఇటు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత గారు కూడా వాదించినటువంటి మాట. మీరు ఏమంటారు మరి దీనికి? ఏముంది, రాజకీయంలో వాళ్ళ కౌంటర్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు రావడానికి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఆపడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ప్రజలకు ఏం సంబంధం లేదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు సీమాంధ్ర నాయకత్వాన్ని స్వాగతించాలన్నా వద్దా అనేది ప్రజల ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఏమనుకున్నా ఏముంటుంది, వాళ్ళు ఏమన్నా సూపర్, వీళ్ళు ఏమన్నా అదా, అందరు ఒక బాపతోళ్ళే. కామన్ పీపుల్ ఒక దిక్కున్నారు, వీళ్ళంతా లొల్లిలో ఒకటి ఉన్నది. వాళ్ళ మాటలలో వచ్చి పబ్లిక్ ఆగం కావద్దు. ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ నిజంగా కూడా ఒక మంచి సామరస్యంగా మంచి సంస్కృతి డెవలప్ చేసుకోవాలి. ఇట్లాంటి లీడర్లు ఇక్కడోడు కానీ అక్కడోడు కానీ వీళ్ళని పట్టించుకునే అవసరం లేదు. అది ఎప్పుడో ఒడిచిన పంచాయతీ. ఇది ఎట్లున్నదంటే ఒక గొడవ అయింది, తెగదెంపులు అయిపోయినాయి, ఇంకేమున్నది పంచాయతీ చేసుకోనికి? ఎవరి అభివృద్ధి వాళ్ళు చేసుకునే టైం అయినా కూడా ఏదో వైషమ్యాలు రగిలిస్తున్నంటే అది స్వార్థపూరితమని అర్థమైపోతుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరన్నా కానీ రాండి అని పబ్లిక్ పిలవాలి. అరే వీళ్ళు వస్తే ఏమన్నా లాభం అవుతుందేమో అరే అని ప్రేమించాలి, అభినందించాలి. అట్లాంటి వాతావరణం క్రియేట్ చేసుకొని ఎక్కడైనా ఎంట్రీ చేయాలి. నేననేది అక్కడ నీకు రాజధాని లేదు, అక్కడ ఇచ్చిన హామీలే పూర్తి కాలేదు, అక్కడ ఉన్న అవే చక్కగా కాలేదు, మళ్ళీ నీకు వేరే దిక్కు దృష్టి ఎందుకు మలచాలి? అక్కడి నువ్వు ఇచ్చిన హామీని అక్కడున్న పాలనను నువ్వు కరెక్ట్ నిర్వహించి మళ్ళీ గెలిచేటట్టు చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, అక్కడ ఒక మంచి అవకాశం. నెక్స్ట్ సీఎం ఎట్లా అవుదామని ఆలోచన చేయాలి, లేకుంటే ఇంకా సీట్లు ఎట్లా పెంచుకోవాలని ఆలోచన చేయాలి. డిక్లేర్ చేయలేదు కదా, నేను మొత్తంగా వచ్చి ఇక్కడ సీఎం అవుతాను, నేను ఇక్కడ అంటలేనమ్మా. నా బాధ ఇప్పుడు ఆంధ్ర గురించి నేను మాట్లాడేది. నేననేది ఈ పొత్తుల వ్యవహారం ఎప్పుడైనా తెగొచ్చు వాళ్ళది, ఎన్డీఏది. నేననేది పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా కూడా ఎలోన్గా నిలబడి గెలిచేలాగా రావాలి, విజయ్ లాగానే నా కోరిక. అదే అంటుంది, ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకుని ఎందుకు అడ్డుకోవాలి? నేను అడ్డుకుంటలేను, నాలాంటి వాళ్ళు ఎవరు అడ్డుకుంటలేరు, అసలు దాన్ని పట్టించుకుంటేనే లేరు. ఇప్పుడు దాంట్లో ఉన్నోళ్ళు తెలంగాణ పిల్లలేనట, ఆయన క్యాడర్ మొత్తం. అవును, తెలంగాణ మొత్తం గోదావరి కని నుంచి మొత్తం అంతా తెలంగాణ వాళ్ళు. అవును, దేశంలో ఎక్కడైనా ఎవడైనా నిలబడవచ్చు. ఆయన నిలబడద్దని అనేటోడు మూర్ఖుడు. ఆయన నిలబడని పబ్లిక్ డిసైడ్ చేయాలి, ఆయనకి వేయాలన్నా వేయద్దా. సీమాంధ్ర నాయకత్వంలో ఒక పార్టీని మనం ఆహ్వానించవచ్చా వద్దా అని పబ్లిక్ ఆలోచించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాడికి అవకాశం ఇచ్చారు, తెలంగాణ వాడు వాళ్ళని సంతృప్తి చెందితే మళ్ళీ తెలంగాణ వాడికి అవకాశం ఇస్తారు. తెలంగాణ అయ్యుండి కూడా ఏం చేయలే అన్నప్పుడు ఇంకో తెలంగాణ వాడికి ఇస్తారా, లేకపోతే బయట నుంచి వచ్చి ఉద్ధరిద్దామనేటోడికి ఇస్తారా? అది ప్రజల ఇష్టం. మీరు నేను చెప్పడానికి ఏముంది దాంట్లో? రైట్. ఇంకా ఫైనల్గా చూసుకుంటే కనుక హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో డెవలప్మెంట్లో భాగంగానే ఇప్పటివరకు చాలా డెవలప్ అయింది. వర్షాలు పడినప్పుడు మాత్రం రోడ్లు అవి మునిగిపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ అమరావతిలో డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ గుణపాఠాలుగా అంటే ఉపయోగపడతాయని అనుకోవచ్చా? అయితే ఇది వాస్తవం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే మనం కార్లో వెళ్ళినా కూడా సగం కార్ మునిగిపోతుంది. కొండాపూర్లో మొత్తం మనిషి మునుగుతాడు పోతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే గత పాలకులు కానీ
ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వట్టిగా ఇట్లా రోడ్ వేసేస్తే డెవలప్మెంటు, బిల్డింగ్ కట్టేసేస్తే డెవలప్మెంటు అంటున్నారు. డెవలప్మెంట్ కాదు, హైదరాబాద్ది సర్వనాశనం చేశారు వీళ్ళు. ఎందుకు చేశారంటే, నేను ఫారెన్లో రోడ్ చూస్తే చిన్న కాలనీ రోడ్ నుంచి పెద్ద హైవే వరకు దానికి ఒక నాణ్యత ఉంటుంది, దానికి లెవెల్స్ కరెక్ట్ చూసి చేసి వేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, ఇష్టం వచ్చినట్టు వేసేసి ఆ కాంట్రాక్టర్లు వీడి కమిషన్ చూసుకుంటాడు, వాడి కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. ఆ రోడ్ ఎందుకు వేసిర్రో, ఫ్లైఓవర్ల మీద నీళ్లున్నాయి, ఫ్లైఓవర్ మీద నీళ్లు ఉంటాయి, ఏమన్నా దిగి వెళ్ళిపోవాలి కదా, ఫ్లైఓవర్ మీద ఇంత నీళ్లున్నాయి అంటే మొత్తం నాశనం చేసేసారు ప్రజల సొమ్ము. వీళ్ళు వాళ్ళని అనట్లేదు, హైదరాబాద్ నైజాం అప్పుడు ఏదైతే రకంగా ఉండేనో ఆచితూచి చాలా జాగ్రత్తగా చేసి ఇప్పుడు డ్రైనేజ్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ ఆ చార్మినార్ చుట్టూ ఇంకా బెటర్గా ఉన్నది. ఇది కొత్త సిటీ అని ఏదైతే అంటున్నామో ఊరికే చూడనీకే వర్షం వస్తే దాని సంగతి తెలిసిపోతుంది. అయితే అమరావతిలో కూడా నాకు తెలిసి పైసలన్నీ వేస్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఒక రాజధానికి ఒక ఏరియా వెతుక్కున్నప్పుడు సరి అయిన జాగా అది ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి, తర్వాత బాధపడితే ఏమొస్తుంది అర్థమవుతుందా. ఇప్పుడు మా సొంత ఊరని లేకపోతే మా ఇంటికి దగ్గరని మా చుట్టాలకు భూమి ఉన్నదని అట్లా డిసైడ్ కాకుండా ఒక మెరుగైన ప్లేసు, వరదలు రాకుండా మంచి భూమి, వ్యవసాయానికి సరిపోని భూమి కట్టడాలకు బాగుంటుంది. వ్యవసాయ భూమి తీసేసి అక్కడ కట్టడాలు కట్టేసి ఇట్లాంటివి ఏమో జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. అయితే నా సలహా ఏంటంటే, ఓకే కమిట్ అయినరు ఇంకా ఏం ఖర్చు పెట్టి లేరు అంటే అదేదో ఇంకెక్కడన్నా షిఫ్ట్ చేసుకోవడం బెటరు. లేదు అక్కడనే కమిట్ అయినాం అవి అన్నప్పుడు కాంట్రాక్టర్లు పేరుకుంటారు, రోడ్డు డాంబర్తోనే వేస్తారు లేకపోతే సీసీ రోడ్ వేస్తారు. అట్లా కాదు, కరెక్ట్ టెక్నికల్లీ పర్ఫెక్ట్ లెవెల్స్ చూసి వేయాలి. ఇక్కడ వేయలే, లెవెల్ చూసి వేస్తే నీళ్ళు ఆగుతాయా, కరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. కుంటలు కాలువలు అన్నీ కబ్జా చేసి రోడ్లు ఇండ్లు కట్టేసిండ్రు. ఇవన్నీ ఏ పాలనలో జరిగినాయి, అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర అని కాదు, వీళ్ళ లక్ష్యం పీఠం కావాలి, కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇవ్వాలి, వచ్చిన కమిషన్ మీద ధ్యానం ఉంది. కానీ ప్రజలకు ఇవ్వాల్సిన నాణ్యమైన రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాని మీద లేకుండే కాబట్టి ఇప్పుడు నీళ్లు ఆగుతున్నాయి. అదే రుజువు చేస్తుంది. మనకు మాటలు ఎందుకు, మనం వర్షం వచ్చినప్పుడు ప్రయాణం చేస్తేనే ఎవడు ఏ రోడ్డు కట్టిందో తెలుస్తుంది. ఇప్పుడు హైటెక్ సిటీ సూపర్ అంటుర్రు, హైటెక్ సిటీ మొత్తం ఫెయిల్ అయిపోయింది, అక్కడ నీళ్లు ఉన్నాయి. మరి ఆ రోడ్లు ఎప్పుడు కట్టిర్రు, ఎట్లా కట్టిర్రు చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్లు మొన్న కట్టినాయి బీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా కడుతున్నారు. ఈ రోడ్ అట్లనే ఉన్నది, ఆ తెలంగాణ వాళ్ళు పాలనలో వచ్చినప్పుడు అట్లనే ఉన్నది, గత పాలకుడు సీమాంధ్ర నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా అధ్వానంగానే ఉన్నది. మూసీ రివర్ ఎంత బాగుండే, కాంక్రీట్ మయం చేసేసి మూసీని మోరి లెక్క చేసిండ్రు. ఇదంతా ఎవరి పాపం, అప్పడోళ్ళది ఇప్పడోళ్ళది అందరిది పాపమే. అంటే వీళ్ళ లక్ష్యం మొత్తం మళ్ళీ ఎట్లా రావాలి, ఫ్రీ బీస్ ఎట్లు ఇవ్వాలి, జనాలకు పైసలు వెదజల్లేసేస్తే ఓట్లు వేస్తారనేదే మీ ధ్యానం. ఓట్ల మీద ఏదైతే ఉన్నదో నిత్యావసరాలు మనుషులు ఎట్లా బతకాలి ఏందని చూసుకోవాలి కదా. మీరు ఉండే ఇండ్లు కానీ అవి ఎట్లున్నాయి, మీరు ఏ వాతావరణంలో ఎట్లా కట్టుకొని ఎట్లుంటుండ్రు, అదే పేద ప్రజలు ఎట్లుంటుండ్రు అది చూసుకోండి. ఆడ మీరు ఉండగలుగుతారా, మీ ఇంటి ముంగట మోరి అట్లనే ఉందా, మీ ఇంటి ముంగట నీళ్ళు ఆగితే మీరు నివసించగలరా. వాళ్ళ జాగలపై మీరు ఆలోచించినప్పుడే మీరు లీడర్లు అవుతారు. మీరు పేరుకేదో పార్టీ పెట్టుకొని ఆ ఆర్భాటాలు చూస్తే పెద్ద నాలాంటోడు అట్లాంటోనికి ఎవరికి కూడా ఫ్యాన్ కాడు. వాడు నిజంగానే వర్షం పడ్డప్పుడు అదేంటి సఫాయి వాళ్ళు ఎవరైతే జిహెచ్ఎంసీ వాళ్ళు పోయి పైపులు ఇరగొడుతుండ్రు పలగొడుతుండ్రు, ఆ టైంలో ముఖ్యమంత్రులు మంత్రులు ఆడ ఉండాలి కదా, వాళ్ళు ఎంబడి లేరు కదా. ఇదంతా మన దౌర్భాగ్యం. అయితే ఒక కొత్త వ్యవస్థ రావాలి దేశంలోనే. ఇదంతా కూడా మనం చూసినాం ఇన్నేళ్ల నుంచి, స్వాతంత్రం వచ్చి ఏమైంది, ఉట్టిగానే పేరుకు డెవలప్మెంట్ అయింది అనుకుంటున్నాం కానీ డెవలప్మెంట్ లేదు. ఉన్న చెట్లు ఇరగొట్టేస్తుండ్రు, ఉన్న భూమిలో రోడ్లు వేసేసి ఏమేమో చేస్తుండ్రు, ఆ వేసిన రోడ్ కూడా చక్కగా లేదు, ఫ్లైఓవర్లు చక్కగా లేవు. ఇన్నిన్ని పైసలు పెట్టి ఇంత చేసిన తర్వాత ఆడ నీళ్ళు ఆగితే అదే చూపిస్తుంది మీ క్వాలిటీ ఏందనేది. నేననేది ఆంధ్రప్రదేశ్లో మంచోళ్ళు ఉన్నారు, అక్కడ వనరులు కూడా ఉన్నాయి, మనుషుల క్రమశిక్షణ బాగుంది, కష్టపడే తత్వం ఉంది. వాళ్ళ ఎనర్జీస్ని కరెక్ట్ యూటిలైజ్ చేస్తలేరు, వాళ్ళకి అవకాశాలు ఇంకా ఇస్తలేరు. వాళ్ళు ఇప్పటికీ హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి. అక్కడ మీరు ఉద్యోగాలకు కేటాయించిండ్రా, లేదు. అక్కడ ఇండస్ట్రీస్ వచ్చినాయా, రాలే. ఏం రాలే, పేరుకు జాగ్రఫికల్గా వేరైంది తప్పితే పాపం అక్కడ ప్రజల మీద నాకు సానుభూతి ఉన్నది. వాళ్ళకి జరగాల్సినంత న్యాయం ఇంకా జరగలే. ఒకవేళ అక్కడనే మెరుగైన అభివృద్ధి ఉంటే వాళ్ళు అటు ఇటు పోరు. అక్కడ ఏం లేదు కాబట్టి దేశాలు తిరుగుతుర్రు. పాపం నా మిత్రులే ఫారెన్లో బతుకుతుండ్రు. అదే ఆంధ్రాలో అన్నీ సమకూర్చి ఉంటే వాళ్ళకి ఫారెన్లో ఉండే గతి ఏం పట్టేది. నా మిత్రులందరూ ఫారెన్లోనే ఉన్నారు, ఉండలేక. వాళ్ళు ఇక్కడ బతికినప్పుడు, వాళ్ళకి ఇక్కడ అవకాశాలు దొరికినప్పుడు
వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టినప్పుడు అప్పుడు అభివృద్ధి అంటే వీళ్ళను అభినందిస్తా నాయకత్వానికి. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇది ఒట్టిదే. వీళ్ళంతా కూడా వీళ్ళు పోయి వాళ్ళు వస్తారు, వాళ్ళు పోయి వీళ్ళు వస్తారు. వీళ్ళ లోపల పరివర్తన రావాలి, కొత్త వ్యవస్థనన్న రావాలి. అప్పుడే వాళ్ళకి మేలు జరుగుతుంది. 12 ఏండ్లు ఏం అభివృద్ధి జరిగింది చూపియండి నాకు. ఈ పాలన కానీ ఆ పాలన కానీ అక్కడ ప్రజలల్లో ఏం మార్పు వచ్చింది చూపియండి. మీరు 4 బ్రిడ్జులు 4 రోడ్లు చూపించుడు కాదు. అక్కడ ఉన్న మనిషి అదే వ్యాపారం, అదే పంట, అదే ధాబాలు, అదే పరోటాలు, ఎవడు ఏది చేసేదో అదే చేసుకుంటా బతుకుతుండ్రు. కొంతమందికి లాభమైంది తప్పితే అక్కడ ఉన్న సామాన్యులకు ఏం ఒరిగింది? మీరు ఇచ్చే ఫ్రీ బిచ్చంలో ఇచ్చే వాటికి ఇంకా అలవాటు చేసినారు మీరు. అక్కడ ఎట్లుందో తెలియదు. ఇక్కడైతే జనాలందరూ మందు షాప్ల ముంగట్నే బిజీ ఉన్నారు. మందు అమ్ముతున్నారు. మందు మీద ప్రభుత్వాలు డిపెండ్ అవుతున్నాయి. ఎంత అధ్వానం, సిగ్గుచేటిది. అక్కడ కూడా తాగుళ్ళు అలవాటు చేసే ఉంటారు నాకు తెలిసి. సేమ్ అక్కడ ఫ్రీలు ఇచ్చిండ్రు, ఇక్కడ ఫ్రీలు ఇచ్చిండ్రు, దాని సంక్షేమం అంటుండ్రు. ఎవని బతుకు వాడు బతుకుండ్రి, ఎవని అభివృద్ధి వాడు చేసుకోండి. ప్రశ్నించడం స్టార్ట్ చేయండి, నిలదీయడం స్టార్ట్ చేయండి. పొద్దున్న లేస్తే వాడన్న లీడర్ వస్తే ఆడ ఇచ్చిన మేనిఫెస్టో వాని ముఖం మీద చూపియండి. ఆ చైతన్యం ఇక్కడ అక్కడ ఇద్దరికి రావాలి. డబ్బులు ఇచ్చేవాళ్ళు మరి ఏమనాలి? ఓటుకి డబ్బులు ఇచ్చేవాడిని ఏమనాలి? ఓటుకి డబ్బులు తీసుకునేవాడిని ఏమనాలి? నేను అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓటుకు డబ్బులు ఇస్తుండంటే వాడు ఎంత బ్లాక్ మనీ ఉంటే ఇస్తాడు? ఓటుకు డబ్బు ఇచ్చేటోడంతా లుచ్చా లంగా ఎవడు ఉండడు. ఓటుకు డబ్బు ఇస్తుండంటేనే వాడు ఒక దొంగ. డిసైడ్ అయిపోండి. మీరు దొంగ దగ్గర డబ్బులు మీయే, అవి తీసుకోండి, కానీ డబ్బులు ఇచ్చినందుకు ఓటేయకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది తెలంగాణ ఉద్యమకారులు రఫీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.